హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం నువ్వుల పులిహోర ఎలా చేయాలో చూద్దాము. మనం రకరకాల పులిహోరలు చేసుకుంటూ ఉంటాం కదా. నిమ్మకాయ పులిహోర తర్వాత నువ్వుల పులిహోర చాలా స్పెషల్. నువ్వుల వాసనతో చింతపండు రుచి కలిపినప్పుడు వచ్చే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్యూ టిప్స్: పులిహోరకి పాత బియ్యం వాడితే పొడి పొడిగా చక్కగా ఉంటుంది, ముద్ద కాకుండా. అలాగే చింతపండు పలుపుని ఎంత బాగా ఉడికించితే అంత రుచిగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా 1 కప్పు బియ్యాన్ని బాగా కడిగి 2 కప్పుల వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా చక్కగా వస్తుంది, పులిహోర పొడిగా ఉంటుంది. ఈ రైస్ కుక్ అయ్యే టైంలో మనం మిగతా ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకుని వేడివేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకుని అందులో 1/4 కప్ ఆఫ్ నువ్వులు, అవే సెసమి సీడ్స్ తీసుకుని బాగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి. కొంచెం బాగా గుమగుమ వాసన వచ్చే వరకు వేయించుకుని చల్లారిన తర్వాత దీన్ని మనము ఇలా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి పల్ప్ తయారు చేసుకోవాలి. నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను సో దట్ మనకి చక్కగా మెత్తటి చింతపండు పల్ప్ వస్తుందని. చూస్తున్నారు కదా, పీచులు అవి ఏమీ లేకుండా క్లియర్ పల్ప్ ఇది. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా తరిగి అది వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా స్లిట్ చేసి అవి కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న చింతపండు రసం వేసి ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ వేసుకుని 1/3 ఇనిషియల్ క్వాంటిటీకి 1/3 అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. థిక్ పేస్ట్ తయారవుతుంది. ఇది ఎంత ఉడికితే అంత రుచి. బాగా ఉడికిన తర్వాత దానిలోంచి ఆయిల్ కూడా మనకి బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది 1/3 అయింది, థిక్ పేస్ట్ తయారైంది. ఇది పక్కన పుంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకుని అందులో మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాని మీద 1 టీ స్పూన్ పసుపు, ఒక 5-6 రెబ్బల కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకుని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముద్ద కాకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. పసుపు వాసన ఫ్రెష్ కరివేపాకు వాసనతో గుమగుమలాడుతుంది. ఇదే పులిహోరకు రుచి. తర్వాత దీనిలో మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పులిహోరకి తాలింపుకి రెడీ చేసుకుందాము. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, ఒక పావు టీ స్పూన్ ఇంగువ, ఒక 2-3 రెబ్బల కరివేపాకు వేసి చిటపట్లాడించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనము పులిహోర ఇంత ముందు కలిపి పెట్టి ఉంచుకున్న పులిహోర మీద వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తిప్పి పెట్టి ఉంచుకున్న నువ్వుల పొడి కూడా పైన వేసి చల్లుకుని చేత్తో చక్కగా ఈ పోపు, నువ్వుల పౌడరు అన్నీ అంటేటట్టుగా బాగా కలిపి పైన నొక్కి పెట్టి చక్కగా మూత పెట్టి 1 గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఒక 1 గంట తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇది తినడానికి రెడీ అవుతుంది. ఇది సేమ్ డే తినచ్చు, నెక్స్ట్ డే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది టిఫిన్ బాక్స్ క్విక్ లంచ్ రెసిపీస్ కింద కూడా మనకి పనిచేస్తుంది. అలాగే ఎప్పుడు ఏదన్నా కారంగా
పుల్లగా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా కూడా వాడుకోవచ్చు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.